నమస్తే, వెల్కమ్ టు ఓల్గా హెల్త్. భారతదేశంలో ఎంతో మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. రోజు రోజుకి వాటి సంఖ్య పెరిగిపోతుంది. అసలు ఈ కిడ్నీ సమస్యని ప్రాథమికంగా ఎలా గుర్తించాలి, ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ అంశం మీద మనకి వివరించడానికి ఈరోజు కేర్ హాస్పిటల్ డాక్టర్ అరవింద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో భారతదేశంలో చూస్తుంటే రోజు రోజుకి కిడ్నీ సమస్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటారు? సో ఇప్పుడు కిడ్నీ సమస్యలు రావడానికి మోస్ట్ కామన్ రీజన్స్ ఫస్ట్ డయాబెటీస్, ఫాలోడ్ బై హైపర్ టెన్షన్. అండ్ మన ఇండియాలో ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ కానీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవడం కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ టాప్ మోస్ట్ రీజన్స్. సో ఇప్పుడు డయాబెటీస్ కనుక తీసుకుంటే ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అక్రాస్ ది వరల్డ్. అండ్ ముఖ్యంగా హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా. సో అలా అంటాం. అంటే డయాబెటిక్ పేషెంట్ సంఖ్య పెరుగుతూ వస్తుంది, అంటే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ వస్తుంది. సో డయాబెటీస్ పెరగడానికి జెనెటిక్ రీజన్స్తో పాటు మనము లైఫ్ స్టైల్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి సో డయాబెటీస్ పెరిగిన కొద్దీ కిడ్నీ డిసీజ్ సంఖ్య పెరుగుతూ ఉంది. సో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్తో ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అర్లీగా మనం గుర్తించలేము. సో రిలేటివ్లీ డిలేడ్ ప్రెజెంటేషన్స్ కానీ, ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్, ల్యాక్ ఆఫ్ అప్రోచబిలిటీ కానీ ఇలాంటివి ఉండడం వల్ల డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ సంఖ్య ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం హైపర్ టెన్షన్ కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే అది చాప కింద నీరులాగా. సో అంత అర్లీగా డిటెక్ట్ చేయలేము. సో బ్లడ్ ప్రెషర్స్ హై ఉంటాయి. అన్లెస్ అంటిల్ నాకు కంటి చూపు తగ్గడమో, లేక విపరీతంగా తలనొప్పి, తలపోటు రావడమో ఇలాంటివి జరుగుతుంది తప్ప నేను డాక్టర్ అటెన్షన్కి వెళ్ళను. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని టార్గెట్ డ్యామేజ్ కిడ్నీ కాబట్టి కిడ్నీ డ్యామేజ్ అవడం. సో చాలా మంది హై బ్లడ్ ప్రెషర్ తోటి కిడ్నీ ఆల్మోస్ట్ 80 to 90% డ్యామేజ్ అయిన తర్వాత కూడా డాక్టర్స్ దగ్గరకు రావడం చూసి. అండ్ థర్డ్ థింగ్, మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ గురించి మాట్లాడుతున్నాం. మన దగ్గర ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ చాలా సులభంగా అవైలబుల్ ఉంటాయి. సో కాబట్టి ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ ఒక ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ చూసుకుంటాం. ఊర్లలో ఇప్పుడు మనకి చూసుకుంటే చాలా మంది ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఆస్టియోఆర్థరైటిస్ కామన్గా వస్తూ ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్కి మనం ఏం చేస్తాం, ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ అలవాటు మనకి. సో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మంచిగా 2 to 3 days రిలీఫ్ వస్తుంది. 3 days కానీ మళ్ళీ ఇంకో పెయిన్ కిల్లర్ వేసేస్తాం, రిలీఫ్ వస్తుంది. అట్లా నాకు సంవత్సరాల తరబడి నేను కొన్ని వందల సంఖ్యలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాను. నాకు అది ఈజీ ఉంటుంది, పెయిన్ తగ్గిపోతుంది. సో పెయిన్ తగ్గినప్పుడు నేను వాటికి అలవాటు పడిపోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, దానికి ప్రాపర్ ఎగ్జామిన్ చేయించుకోవడం, లేకపోతే నీ రీప్లేస్మెంట్స్, ఈ కేర్ ఇంత ఎక్స్టెంట్గా కేర్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ కాంటెక్స్లో ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల గ్రాడ్యువల్గా కాలక్రమేణా మెల్లి కిడ్నీలు స్ట్రంక్ అవ్వడము, కిడ్నీ పనితీరు తగ్గడం చూస్తాం. ఈ పెయిన్ కిల్లర్స్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్లో కూడా ప్రాబ్లం ఏంటంటే 90 to 95% ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా సిమ్టమ్స్ రావు, లక్షణాలు రావు. సో లక్షణాలు రానప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, మన కిడ్నీస్ బాగున్నాయని మనం అనుకుంటాం. ఈవెన్చువల్గా ఏదో ఒక లక్షణం బయటపడిన తర్వాత లాస్ట్ స్టేజెస్లో కిడ్నీ ఫెయిల్యూర్తో మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఇవి ఈ టాప్ 3 రీజన్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా అనేక కారణాలు ఉంటాయి, జనరలైజ్డ్ ఉంటాయి అక్రాస్ ది వరల్డ్. బట్ ఈ టాప్ 3 రీజన్స్ మన ఇండియాలో కామన్ కాబట్టి ఇండియాలో ద ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈజ్ ఇంక్రీజింగ్ సిగ్నిఫికెంట్లీ.